కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. సో ఈరోజు లెవెల్ 3 క్లాస్కి మీ అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం మంగళూరు కర్ణాటక తరఫున స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనము ఈ క్లాస్లో శ్రీ ఈశోపనిషత్తులోని 5వ మంత్రాన్ని ఈరోజు మనము చూడబోతున్నటువంటి హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మంగళాచరం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సో దేవదేవుడు పరిపూర్ణుడు. అతడు పరిపూర్ణుడైనటువంటి కారణంగా ఆయన నుండి ప్రకటితమయ్యేది ఈ దృశ్యమాన జగత్తు వంటివి కూడా పూర్ణమై పారుతూ ఉన్నాయి. పూర్ణుడైన వాని నుండి ఉత్పన్నమైనది కూడా పూర్ణమై ఉంటుంది. అతడు పూర్ణుడైనటువంటి కారణంగా పలు పూర్ణములు అతని నుండి ఉత్పన్నమైనప్పటికీ కూడా అతడు సంపూర్ణుడుగానే ఉంటాడు అంటూ మనకి మంగళాచరణం చెప్తూ. సో ఈరోజు మనము 5వ మంత్రాన్ని చూడబోతున్నటువంటిది. సో 4వ మంత్రంలో మనకి భగవంతుని గురించినటువంటి అంశాలలో ముఖ్యంగా ఇక్కడ దేవదేవుడు ఆ స్వధామంలో స్థితుడై ఉన్నప్పటికీ కూడా మనసు కన్నా వేగంగా అనేజత్ ఏకం మనసో జవీయో నై దేవ అంటూ చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఆ దేవదేవుడు స్వధామంలో స్థితుడై ఉన్నప్పటికీ, అంటే అచలుడుగా ఉన్నప్పటికీ కూడా
మనసు కన్నా ఎక్కువ వేగం కలవాడై గతిశీలురగు ఎల్లరినూ అతిశయిస్తాడు. శక్తిమంతుడైనటువంటి ఆ దేవతలను ఆ దేవతలు కూడా అతడిని దరిచేరజాలరు. మరి ఒక స్థానంలో ఉన్నప్పటికీ కూడా అతడు ఆ వాయువును జలమును వసిగేటువంటి ఆ అధిష్టాన దేవతలను నియంత్రిస్తూ ఉంటాడు. అతడు ఎల్లర్లను అతిశయిస్తాడు అంటూ చెప్పబడినటువంటి, అంటే ఆయన స్థిరంగా ఉన్నాడు, అయినా అన్నింటికంటే ముందు ఉన్నాడు అనేటువంటి మనం ఈ విరోధ భావము మన తర్కానికి అందనటువంటిదిగా ఉన్నటువంటి ఈ అచింత్య భేద సిద్ధాంతంగా ప్రతిపాదించబడినటువంటి అంశాన్ని మనము చూస్తూ ఉన్నాము. సో మరి ఇక ఈరోజు మనము చూడబోయేటువంటి 5వ మంత్రం. సో ఇక్కడ తద్ ఏ జతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తద్ అంతరస్య సర్వస్య తద్ సర్వస్య బాహ్యతః. సో ఇక్కడ తద్ ఏజతి తన్ ఏ నైజతి తద్ దూరే తద్ వ అంతికే తద్ అంతర్ అస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. అంటే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది ముఖ్యంగా తద్ ఏజతే అంటూ చెప్తూ ఉన్నటువంటి దీనిలో మనకి తద్ ఏజత్ అంటే అది కదులుతుంది, అంటే ఆయన కదులుతూ ఉంటాడు ఆ దేవదేవుడు. తద్ ఏజతి అంటే ఆ భగవంతుడు కదులుతూ ఉంటాడు, అంటే దేవదేవుడైనటువంటి ఆయన కదులును అంటే నడుచును. తత్ న ఏజతి అదే సమయంలో ఆయన కదలడు అంటే నడవడు. తద్ ఏజతి అంటే కదులుతాడు మరియు కదలడు కూడా, అంటే నడుస్తాడు మరియు నడవడు. అలాగే తద్ దూరే చాలా దూరంలో ఉన్నాడు. ఆ దేవదేవుడు చాలా దూరంలో ఉంటాడు, మనకి అందనంత దూరంలో ఉంటాడు. మరి తద్యు అంతికే అంటే ఇంకా చాలా దగ్గరలోనే ఉంటాడు, చాలా దూరంలో ఉంటాడు, అదే సమయంలో చాలా దగ్గరగా కూడా ఉంటాడు. మరి ఇంకా చెప్తున్నటువంటి తద్ అంతర్ అస్య సర్వస్య అంటే ఆ దేవదేవుడు సమస్తము లోపల అంతర్గతంగా ఉంటాడు. తదు సర్వస్యాస్య బాహ్యత ఆయన ఆ దేవదేవుడు అన్నింటికీ బాహ్యంలో కూడా ఉంటాడు. చూడండి, ఇది ఇక్కడ అంతా కూడా విరోధంగా ఉన్నటువంటి, నడుస్తాడు అంటున్నాడు, నడవడు అంటున్నాడు, చాలా దూరంలో ఉన్నాడు అంటున్నారు, చాలా దగ్గరలో ఉన్నాడు అంటున్నారు, లోపల ఉన్నాడు అంటున్నారు, బయట కూడా ఉన్నట్టు. అంటే సర్వంతర్యామి ఆ భగవంతుడు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ శ్లోకంలో ఆ దేవదేవుడు నడుచును నడవడు, ఆ దేవదేవుడు అత్యంత దూరంలో ఉన్నాడు, కానీ అదే సమయంలో మనకి అతి సమీపంలో ఉన్నాడు. అతడు సమస్తము లోపల ఉన్నాడు, అదే విధంగా సమస్తానికి వెలుపల కూడా ఉన్నాడు. సో అంటే ఆ దేవదేవుడైనటువంటి పరమాత్మ కదులుతూ ఉన్నాడు, అంటే ఆయన కదులుతూ ఉన్నట్లుగా కనిపించిన ఆయన అచలుడు, నిన్న చెప్పుకున్నట్లుగా కదలనటువంటిగా చాలా దూరంగా ఉన్నట్లు కనిపిస్తాడు. అయినా ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన అంతర్గతంగా ఉన్నటువంటిగా. సో
మనకి ముఖ్యంగా ఈ మంత్రము ఏదైతే ఉందో ఈ 5వ మంత్రము తద్ ఏజతి తన్నైజతి తద్ దూరే తద్వంతికే తద్ అంతరస్య సర్వస్య తద్ యు సర్వస్య వాక్యతః. సో కాబట్టి ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో ఈ ఈశోపనిషత్తులో ఉన్నటువంటి ఈ 5వ మంత్రము మనకి ఆ ఆ పరమాత్ముని యొక్క అచింత్య స్వభావాన్ని, అచింత్య శక్తి, ఆ భగవంతుని యొక్క అచింత్య శక్తి చేత వనగూడేటువంటి కొన్ని దివ్యమైనటువంటి కర్మల యొక్క వర్ణన ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలియచేయబడుతూ ఉన్నటువంటి. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి తదే జతి తన్నైజతి అంటే ఆ భగవంతుడు గోలోకంలో తన నిత్య లీలలో ఉన్నాడు. అయినా ఈ జగత్ లో సర్వము ఆయన సర్వవ్యాపిగా అతడు ఉన్నటువంటిది. సో మనకి భగవద్గీత 9వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో మనకి చెప్పబడినటువంటి అంశాన్ని ఒకసారి చూసినట్లయితే ఆ శ్లోకంలో మనకి ముఖ్యంగా మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః అంటూ చెప్పారు. మయా తదమిదం సర్వం జగద్ అవ్యక్త మూర్తినా అంటే ఇక్కడ మయా అంటే నాచే, తతం ఆవరించబడినది అని చెప్తున్నా. ఇదం సర్వం ఈ సమస్తమైనటువంటి, సో మయా తదం ఇదం సర్వం జగద్ అవ్యక్త మూర్తినా అంటే ఈ జగత్తు మొత్తంలో నేను సర్వవ్యాప్తిగా ఉన్నాను అంటూ చెప్తున్నా. అంటే ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆవరింపబడి ఉన్నది అని చెప్తున్నా. సకల జీవులు ఇంకా ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వ అవస్థితః అంటే సకల జీవులు నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేను. సో ముఖ్యంగా ఆ భగవంతుడు స్థూలమైనటువంటి భౌతిక ఇంద్రియాలకు పరమైనటువంటి వాడుగా, అంటే ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాల ద్వారా అతడు తెలియజేయబడేటువంటి వాడు కాదు అని చెప్తుంది. సో కనుకనే శ్రీకృష్ణుని యొక్క నామము, యశస్సు, లీలలు, ఆ లీలాదుల వంటివన్నీ కూడా భౌతిక ఇంద్రియాల ద్వారా మనము అర్థం కావు అని చెప్పుకుంటాం. అంటే ఆధ్యాత్మికమైనటువంటి భావనల ద్వారా ఉన్నప్పుడు మాత్రమే ఆ భగవంతుడు మనకి అర్థమయ్యేటువంటి విషయం. సో సాధారణంగా భౌతికమైనటువంటి ఈ ఇంద్రియ విషయాల ద్వారా ఆయన మనకి అర్థం కానటువంటి, అందుకే బ్రహ్మ సంహితలో చెప్తారు ప్రేమాంజున చరిత భక్త విలోచనే సంతః అని చెప్పబోతూ ఉన్నారు. సదైవ హృదయేషు విలోకయంతి అని చెప్పారు. అంటే ఇక్కడ ప్రేమాంజున చరిత భక్త విలోచనేన నంత సదైవ హృదయేషు విలోకయంతి అంటే దేవదేవుడైనటువంటి గోవిందుని పట్ల మనము దివ్యమైనటువంటి ప్రేమాభావాన్ని, ఆ ప్రేమ తత్వాన్ని వృద్ధి చేసుకున్నప్పుడే మనిషి తన యొక్క అంతర్బాహ్యాలలో లోపల మరియు బాహ్యంగా, అందుకే ఆయన చెప్తున్నారు ప్రతిదాని సమస్తము లోపల ఉన్నాను, అదే సమయంలో సమస్తానికి నేను వెలుపల ఉన్నాను అని చెప్తున్నాను. చాలా దూరంలో ఉన్నాను, చాలా దగ్గరగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. కదులుతాడు, కదలడు అంటూ చెప్పబడుతూ ఉన్నటువంటి అంశాలు ఇక్కడ. సో కాబట్టి ముఖ్యంగా ఈ శ్లోకంలో మనకి తెలియచేయబడుతూ ఉన్నటువంటి అంశాలలో
ఆ భగవంతుని యొక్క అచింత్య శక్తి చేత జరుగుతూ ఉన్నటువంటి ఆ కొన్ని రకాలైనటువంటి దివ్య, ఎందుకంటే ఆ భగవంతుని యొక్క దివ్య లీలలు అనేకం అనంతంగా ఉండేటువంటి, అందులో కొన్నింటిని మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడుతూ ఉన్నటువంటి అంశంగా చూడవచ్చు. సో ఈ శ్లోకంలో ఇవ్వబడుతూ ఉన్నటువంటి ప్రతి అంశం కూడా పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతడు నడుచును నడవడు అంటూ చెప్తున్నాడు. మరి సాధారణంగా నడవగలిగిన వాడు నడవలేకపోవడం ఏంటి? మరి సో ఈ విరుద్ధత అంతా కూడా మనకి ఆ భగవంతుడి యొక్క అచింత్య శక్తిని సూచిస్తుంది. మన యొక్క పరిమితమైనటువంటి జ్ఞానంతో అటువంటి ఆ విరుద్ధతలను అవగాహన చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది అని చెప్తారు. సో కాబట్టి మనకున్నటువంటి ఈ ఇంతకు ముందే చెప్పుకున్నటువంటి మన ఇంద్రియాలు అసమగ్రమైనటువంటి ఇంద్రియాలు. సో మనకున్నటువంటి ఈ అసమగ్రమైనటువంటి అవగాహన శక్తి ద్వారా ఆ దేవదేవుడిని మనం ఊహిస్తూ, కానీ ఆ దేవదేవుడు మన ఊహలకు అతీతంగా ఉండేటువంటి వాడు. సో కాబట్టి ఆ మాయావాద సిద్ధాంతమునకు చెందినటువంటి నిరాకార తత్వవేత్తలు ఆ భగవానుని నిరాకార కర్మలు మాత్రమే అంగీకరించి అతని యొక్క రూపతత్వాన్ని నిరాకరిస్తూ ఉంటారు అని చెప్తుంటారు. సో అది మరి పరిపూర్ణమైనటువంటి భావన కాదు అని చెప్పబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా చెప్తున్నారు, మనకి ఈ శ్లోకంలో చెప్పబడుతున్నట్టు తద్దూరే తద్వంతికే, దూరంలో ఉన్నాడు దగ్గరగా ఉన్నాడు. అంటే మనలో భక్తి భావన లేకపోతే ఆ భగవంతుడు మనకు కనిపించడు, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడున్నాడో కూడా తెలుసుకోడు. అదే మనము భక్తి భావనతో మనం చూసినట్లయితే ఆయన మన హృదయంలోనే ఉంటాడు, చాలా చాలా దగ్గరగా కనిపిస్తాడు. అంటే భక్తి లేనప్పుడు, కృష్ణుడు కేంద్రంగా లేకుండా, భక్తి లేకుండా అభక్తి భావనలో మనం ఉన్నప్పుడు ఆయన చాలా దూరంలో ఉన్నట్లుగా మనకి కనిపించినట్లుగా దేవుడి యొక్క ఇది కూడా మనకి ఏవి కూడా తెలియకుంటాము. కానీ ఎప్పుడైతే మనలో భక్తి భావన పెంపొందుతుందో అప్పుడు ఆయన మన హృదయంలోనే ఉండి, మన హృదయంలోనే ఆయన నెలకొని ఉంటాడు అని చెప్పబడుతుంది. ఎందుకంటే మనకి భాగవతంలో చెప్పబడినటువంటి ఒక శ్లోకంలో చెప్పబడుతుంది, 3వ స్కందంలో, భక్తుని హృదయంలో భగవంతుడు ప్రత్యక్షంగా నివసిస్తాడు. ఎందుకంటే ఆ భగవంతుడు తన భక్తుల యొక్క భక్తికి అంతకంటే ఇంకా ఆయన ఏబీ కూడా తనను తాను సమర్పించుకొని వాళ్ళ యొక్క హృదయాలలో నెలకొని ఉంటాడు అని చెప్తూ ఉంటుంటారు. సో మరి ఇక్కడ అచింత్య శక్తులు లేకుండా భగవంతుడు అనేటువంటి పదానికి అర్థము ఉండదని మరి భక్తులు ఎరిగి ఉన్నటువంటి కారణంగా భక్తులు మాత్రమే ఆ భగవంతుని యొక్క ఈ అచింత్య శక్తులను లేదా అచింత్య తత్వాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి విషయం ఉంటుంది. ఇక్కడ తదంతరస్య సర్వస్య అంటే అంతర్యామిగా ఆయన ఉంటాడు. మన పరమాత్మ ప్రతి హృదయంలో ఉన్నటువంటి వాడు. అందుకే భగవద్గీతలో మనకి చెప్పబడుతుంది, ఈశ్వర సర్వభూతానాం, సర్వజీవుల యొక్క హృదయాలలో ఆ భగవంతుడు అని చెప్తారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అంటూ చెప్తారు. సో ప్రతి ఒక్కరి ఆ భగవంతుడు ప్రతి జీవుల యొక్క హృదయాలలో నివసిస్తూ ఉన్నటువంటిది. మరి అదే సమయంలో ఏమంటున్నాడు, తదు సర్వస్యాస్య బాహ్యత, హృదయంలోనే కాదు బాహ్యంగా సర్వము సంపూర్ణంగా ఈ సృష్టి అంతటా కూడా ఆయన ఉన్నాడు. అంటే భగవంతుడు కేవలము భక్తుల యొక్క హృదయాలలోనే కాదు, సృష్టి మొత్తం కూడా ఆయన యొక్క శక్తి ద్వారా ఆయన వ్యాపించి ఉన్నారు. సో
అందుకే ఇది ఆ భగవాన్ పరమాత్మ బ్రహ్మత్రయ స్వరూప సమన్వయంగా చెప్పబడుతూ ఉంటుంది. అందుకే భాగవతంలో బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్ద అంటూ చెప్పబడినటువంటి అంశం ఉంటుంది. సో అంటే ఆ పరతత్వాన్ని 3 రకాలుగా అనుభూతిగా ఉంటూ ఉంటారు. బ్రహ్మజ్యోతి గాను, పరమాత్మ గాను, భగవానుడు గాను. సో మరి ఆ భగవంతుడు పరమాత్మునిగా ప్రతి జీవుల యొక్క హృదయంలో ఉన్నాడు. అలాగే ఆ బ్రహ్మజ్యోతిగా సర్వము వ్యాపించి ఉన్నాడు. సూర్యుడు ఒక చోట్ల స్థిరంగా ఉంటాడు, కానీ ఆయన యొక్క ఈ కాంతి అంతటా కూడా వ్యాపించి ఉన్నట్లుగా బ్రహ్మజ్యోతిగా మరి ఆయన సర్వము వ్యాపించి ఉంటాడు. అలాగే స్వయం భగవానుగా తన లోకాలలో ఆయన లీలలు చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ సూర్య కాంతిలాగా ఈ బ్రహ్మజ్యోతి, అలాగే సూర్య మండలం పరమాత్మ హృదయాలలో ఉండేటువంటి, ఇక స్వయంగా ఆ పరతత్వం భగవానుడిగా ఆయన యొక్క స్వధామాలలో లీలలు చేస్తూ ఉండేటువంటి మరి ఇది. సో ముఖ్యంగా మనకి ఆ భగవంతుణ్ణి మన యొక్క కళ్ళతో భగవానుని చూడజాలం కనుక అతడు లేడని మనము తలచకూడదు అంటూ చెప్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. భగవానుడు అత్యంత దూరంలో ఉన్నప్పటికీ అతి సమీపంలో కూడా ఉన్నాడని ప్రకటిస్తూ మనకి ఈశోపనిషత్తు ఆ వాదం ఏదైతే ఉందో దానిని నిరసిస్తూ ఉన్నారు. అంటే భగవంతుడు లేడు అనేటువంటి ఆ నిరాకారవాదులు, అంటే ఆ అభక్తులు చెప్పేటువంటి ఆ మాయావాదులు చెప్పేటువంటి విషయాన్ని నిరసిస్తూ ఉంది మనకి ఈశోపనిషత్తు అని చెప్తుంది. భగవద్ధామము ఏదైతే ఉందో అది భౌతిక ఆకాశానికి అవతల ఉన్నటువంటిది. మరి ఈ భౌతిక ఆకాశమునైనా కొలిసే సాధనం మన దగ్గర లేదు. ఇంత ఉండొచ్చు, కాంతి వేగాలతో వెళ్తే అని చెప్తూ ఉంటుంటాం కదా. మరి భౌతికమైనటువంటి ఆకాశమునే కొలిసేటువంటి సాధనమే మన దగ్గర లేనప్పుడు మరి దీనికి 3 రెట్లుగా చెప్పబడుతూ ఉండేటువంటి, ఎందుకంటే మొత్తంగా ఉన్నటువంటి దాంట్లో ఈ భౌతిక జగత్తు 4 భాగాల్లో ఒక భాగమే, 3 వంతులు ఆధ్యాత్మిక జగత్తు ఉంది అని చెప్తుంది. మరి ఈ భౌతిక ఆకాశమునే మరి అంత దూరం మనం కొలవలేనంత దూరంగా విస్తరించి ఉంటే ఆధ్యాత్మిక ఆకాశము మరి ఇంకా ఎంత ఉండవచ్చు. సో మరి ఆయన అంత దూరాల్లో ఉన్నప్పటికీ కూడా తత్క్షణమే, అంటే క్షణంలోనే వాయు వేగ మనోవేగాల కన్నా వేగంగా మన ముందు నిలబడతాడు ఆ భగవంతుడు. ఎంతో దూరంలో ఎవరు కూడా ఆయనని అతిశయించనంతటి వేగంగా అతడు పరుగు తీయగలడు అనేటువంటిది మనకి ముందు శ్లోకంలో కూడా చెప్పబడినది. సో మరి అయినా కూడా భగవానుడు మన ఎదుట ఎందుకు, అంటే మన ఎదుటకు వచ్చినప్పుడు మనము ఆయన నిర్లక్ష్యపరుస్తూ ఉంటుంటాం, ఆయన సరిగా అవగాహన చేసుకోండి. ఎందుకంటే దానికి ఉదాహరణ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా ఆయన అవతరించినప్పుడు మూర్ఖులు మరి ఆ భగవానుని మానవ మాతృడిగా కలిసి ఆయన్ను అపహాస్యం చేస్తారు అంటూ మనకి భగవద్గీతలో 9వ అధ్యాయంలోనే చెప్పబడినటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం. మరి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా అందులోనే చెప్తాడు ఆయన, శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఎప్పుడు కూడా మనము ఆయన్ని మానవ మాతృడుగాను ఈ ప్రకృతి చేత తయారు చేయబడి, ఎందుకంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా ప్రకృతి ద్వారా తయారు చేయబడినట్టు, పాంచభౌతికమైనటువంటి ఈ పదార్థాల చేత తయారు చేయబడినటువంటిది. సో మనం ఎప్పుడు కూడా ఆయన మానవ మాతృడు అని, భగవంతుడిని మనలాంటి వాడే అని, ప్రకృతి చేత తయారు చేయబడినటువంటి దేహాలు. ఎందుకంటే భగవద్గీతలో మనకు చెప్పబడుతూ ఉంటుంది, మనది తాత్కాలికమైనటువంటి దేహం, కానీ ఆ భగవంతుడు ఆత్మ దివ్య మరియు దేహం రెండు కూడా దివ్యమైనటువంటిది. మనది ఆత్మ దివ్యమైనటువంటిది, సనాతనమైనటువంటిది. ఈ దేహము తాత్కాలికమైనటువంటి స్థూల సూక్ష్మ అంశాల చేత ఉన్నటువంటిదిగా మనము ఉంటాం.
మరి భగవానుని యొక్క ఆ అచింత్య శక్తి, మరి పూర్ణుడు కనుక ఏ మాధ్యమము ద్వారానైనను మన సేవను ఆయన స్వీకరించగలడు. అందుకే మనము భగవంతునికి నైవేద్యం పెడితే అక్కడే ఉన్నటువంటిది అనిపిస్తూ ఉంటుంది, ఆయన స్వీకరిస్తాడు. ఎందుకంటే పూర్ణుడు అంత ఇదే పూర్ణత్వం. సో కనుక మరి ఆయనలోనే ఉన్నటువంటి సంపూర్ణంగా ఆయన ఉన్నటువంటిది. సో కనుక మనకి మనం ఏ మాధ్యమం ద్వారా, ఆయన కళ్ళ ద్వారా తినగలడు, నోటి ద్వారా చూడగలడు, చెవుల ద్వారా మాట్లాడగలడు, ఏదైనా చేయగలడు ఆయనకి. సో కాబట్టి ఆయన యొక్క ఇంద్రియాలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి, కనుకనే మన యొక్క సేవలను దేని ద్వారానైనా భగవంతుడు స్వీకరించగలడు. మరి మన యొక్క సంకల్పానుసారము ఆ భగవంతుడు వివిధ శక్తులను మార్చగలిగేటువంటి భగవంతుడు అవతరించడని, లేదా ఒకవేళ అవతరిస్తే ప్రకృతికి చెందినటువంటి రూపంలోనే అవతరిస్తాడు అని నాస్తికులు చెప్తూ ఉంటాం. అప్పుడప్పుడు చాలా మంది చాలా చాలా విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటే ఆ భగవంతుడే అవతరించినప్పుడు ఇది తప్పలేదు, అది తప్పలేదు అని చెప్తూ ఉంటుంటారు. అది తప్పలేదు అని కాదు, ఆయన మనకి మార్గదర్శకంగా ఉండడానికి చేస్తూ ఉంటారు. భగవంతుడే వచ్చినప్పుడు ఆయన దీంట్లో కష్టపడి తప్పలేదు, రాముడిగా వచ్చినప్పుడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా బాహ్యంగా మనకి మార్గదర్శకంగా ఉండడానికి జరిగినటువంటి లీలలుగా చూడాలి తప్ప భగవంతుడు కూడా కర్మ తప్పలేదు అని ఇంకా ఇవన్నీ కూడా వాదించేటువంటి వాళ్ళు, చాలా మూర్ఖమైనటువంటి వాళ్ళను చేసేటువంటి వాళ్ళు కూడా ఉంది. సో కనుకనే భగవంతుని యొక్క అచింత్య శక్తులను మనము యాక్సెప్ట్ చేయగలిగినట్లయితే, అంగీకరించగలిగినట్లయితే ఈ వాదాలన్నీ కూడా నిస్తేజం అవుతాయి అని చెప్తున్నాం. సో ఒకవేళ భగవంతుడు భౌతిక శక్తి రూపంలో అవతరించినప్పుడు కూడా ఆ శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చడము అతనికి సుసాధ్యమే అని చెప్పవచ్చు. మరి ఒకవేళ కృష్ణుడే అదే అవతరించాడు ఇలా అన్నారు, మరి ఆయన చేసినటువంటి లీలలు, చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుంచి చేసినటువంటి లీలలు అవన్నీ చూస్తే సాధారణమైనటువంటి వ్యక్తులు చేయగలిగేవనా? రోజులు బాలుడిగా ఉన్నటువంటి వాడే మహామహా రాక్షసులను సంహరించినటువంటి వాడు. సో కనుక సమస్త శక్తుల మూలము ఒకటే, ఆ మూలము ఆ దేవదేవుడు, ఆయన యొక్క శక్తులే ఇవన్నీ కూడా అనేటువంటిది మనం తెలుసుకోగలిగినాం. సో అలాగే మరి ఇంకా చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు, ప్రస్తుత అసమగ్ర భౌతికమైనటువంటి స్థితిలో మనము అసమగ్ర దృష్టి కారణంగా ఆ భగవాను చూడలేము. మనం భగవాను చూపెట్టండి, మనకున్నటువంటి ఇంద్రియాల ద్వారా మనం ఆయన్ని చూడగలిగే మనకు ఇది లేము, మనము ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో లేము. మన దృష్టి ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి భావనతో ఉన్నటువంటిది. కనుక భగవంతుడు మన ఎదురుగా ఉన్నా కానీ మనం చూడలేనటువంటి స్థితి. ఎప్పుడైతే ఈ భౌతిక భావనలన్నింటినీ వదిలివేస్తామో అప్పుడు మాత్రమే మనం చూడగలుగుతాం. సో కాబట్టి భక్తి భావనలో మనము, అంటే మనం చేసేటువంటి అర్చా విగ్రహాలను అదేదో విగ్రహము రాయితో ఉన్నటువంటి సాక్షాత్తు ఆ భగవంతుడే మన ఎదురుగా విగ్రహాల రూపంలో ఉన్నటువంటివి కానివ్వండి, అవి దేంతో తయారు చేసిన, పంచలోహాలైనా, రాతితో తయారు చేసిన, చెక్కతో తయారు చేసిన, మరి ఆ భగవంతుడు భక్తులతో వ్యవహరించేటువంటి విషయాలన్నీ కూడా ఆ భక్తుడు భగవంతునికి శరణాగతి అయినటువంటి విషయం పైనే ఆధారపడి ఉంటుంది అనేది మనకి భగవద్గీతలో చెప్పబడినటువంటి. ఎందుకంటే ఆయన చెప్తారు భగవద్గీతలో, తనకు శరణాగతులైనటువంటి వారికే తాను వెల్లడవుతాను అని చెప్తారు. తానికి శరణాగతులు కానటువంటి వారికి మాయా తెర ద్వారా ఆయన ఆవృతమయ్యి ఆయన కనిపించడు అని చెప్తుంది. సో కాబట్టి శరణాగతులైనటువంటి వారికి ఆ భగవానుడు సర్వదా సమీపంలో ఉంటాడు, శరణాగతులు కానటువంటి వారికి ఆయన ఎంతో దూరంలో ఉంటాడు.
సో అందుకే భగవంతుడు సుగుణుడు, గుణాలతో కూడి ఉన్నవాడు, అదే సమయంలో నిర్గుణుడు కూడా అని చెప్తుంటాం. సో ఇంకా మనకి మరి భగవద్గీతలో ఈ శక్తులన్నిటికీ తానే సమస్త శక్తులకు మూలము అని ఆ భగవంతుడు చెప్తూ ఉన్నారు. కనుక ఆ భగవంతుని యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తుల నడుమ ఎటువంటి భేదం లేదు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆ భగవంతుడు ఏ సమయంలో కూడా ఎక్కడ కూడా నిరాకారుడు కాదు. ఆయన నిత్య రూపుడుగా ఉండేటువంటిది. మరి ఈ బ్రహ్మజ్యోతి కానీ, అంటే సూర్యకాంతి అయినట్లుగా ఆయన యొక్క నిరాకార తత్వం ఈ బ్రహ్మజ్యోతి ఆయన యొక్క దేహకాంతిగా చెప్తుంటారు. అదే భగవంతుడు అని పొరపాటు భావనలో ఆ నిరాకారవాదులు ఆ విధంగా చూసేటువంటి. సో అందుకే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఆ భక్త ప్రహ్లాదుడు తన యొక్క తండ్రి నాస్తికుడైనటువంటి తన తండ్రి సన్నిధిలో నిలిచినప్పుడు ఆ నాస్తికుడైనటువంటి హిరణ్యకశిపుడు ఆ భక్త ప్రహ్లాదుని అడుగుతాడు, నీ భగవంతుడు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు భగవంతుడు ఆ ప్రహ్లాదుడు చెప్తాడు, భగవంతుడు సర్వత్రా ఉంటాడు సమాధానం చెప్తాడు. సో అప్పుడే మరి ఆ సర్వత్రా ఆయన భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయానికి కోపగించుకున్నటువంటి తండ్రి అయినటువంటి ఆ హిరణ్యకశిపుడు మరి అయితే ఈ ప్రాసాదం అంటే ఈ మందిరంలో ఈ స్తంభంలో ఉన్నాడా నీ భగవంతుడు అని అడుగుతాడు. దానికి వెంటనే ప్రహ్లాదుడు ఎస్ ఉన్నాడు అని సమాధానం ఇస్తాడు. సో ఇదంతా మనకి తెలిసినటువంటి స్టోరీని. సో అయితే చూపెట్టు అనుకుంటూ ఆ స్తంభాన్ని కొట్టగానే స్తంభంలో నుంచి ఆ నరసింహ సగం నరుడుగాను సగం సింహంగాను ఆయన ఆవిర్భవించినటువంటి సో మరి ఆ స్తంభాన్ని పగలగొట్టగానే అంటే ఆ భగవంతుడు సర్వత్రా ఉంటాడు, ప్రతి దానిలోనూ కూడా లోపల బయట ఉన్నటువంటి వాడుగా మరి స్తంభం నుండి అంటే ఇక్కడ భక్తుని యొక్క భావన బట్టి భక్తుని యొక్క ఆ ప్రహ్లాదుడు అన్నటువంటి మాటను నిజం చేయడానికి ప్రహ్లాదుడి యొక్క కోరిక పైన ఆయన స్తంభం నుండి ఆవిర్భవించినటువంటి. సో మరి వాస్తవానికి ఒక అసురుడు ఈ అసురులు ఎవరైతే ఉన్నారో వారు భగవంతుడిని అవతరించమని ఆజ్ఞాపించరు, కానీ భక్తుడు ఆజ్ఞ మేరకు భగవంతుడు ఉద్భవిస్తాడు. భక్తుడు ఏది పలికితే అది నిజం చేయడానికి భగవంతుడు చేస్తూ ఉంటారు. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ అంటే సాధువులను రక్షించుకోవడానికి ఆ వచ్చాడు కాబట్టి అదే సమయంలో ఆ దుర్మార్గులను నశింపు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మరి ఆ ఆది పురుషుడు గోవిందుడు తన యొక్క అంశ సహిత సమస్తంలోనికి ప్రవేశిస్తాడు అనేటువంటిది మనకి చెప్పబడుతూ ఉన్నది. ఎందుకంటే ఆ భగవంతుడు అంతర్బాహ్యాలలోనూ ఉండేటువంటి వాడు. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ భౌతిక ప్రకృతి వ్యక్తీకరణ కోసం ఆ భగవంతుడి యొక్క ఒక అంశ ముగ్గురు విష్ణువులుగా మహావిష్ణువు కానీ లేదా కార్మోదక శాయి విష్ణువు, గర్భోదక శాయి విష్ణువు, క్షీరోదక శాయి విష్ణువు, మహాతత్వంగా తెలియబడేటువంటి మొత్తం కూడా ఆ మహావిష్ణువుతో ఉండేటువంటి. ఆయన నుండి మహావిష్ణువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి కోటాను కోట్లు బుడగలుగా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఉద్భవిస్తూ ఉంటుంది. ఈ ప్రతి బ్రహ్మాండాన్ని వ్యక్తీకరించేటువంటి వాడు గర్భోదక శాయి విష్ణు. సో సమస్తము వ్యాపించి ఉండేటువంటి వాడు ఆ క్షీరోదకం, చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణువులో కూడా వ్యాపించి ఉండేటువంటి వాడు ఆ క్షీరోదక శాయి విష్ణు. సో మరి ఆ ఆది పురుషుడు గోవిందుడే తన యొక్క ఆ గోవిందుని యొక్క అంశ చేతనే సమస్తంలో ప్రవేశిస్తాడని బ్రహ్మసంహితలో మనకు చెప్పబడినటువంటి సాక్షాత్తు బ్రహ్మ సంహితలో చెప్పాడు. అతడు విశ్వంలోను దానితో పాటు విశ్వమందలి
పరమాణువులోనూ ప్రవేశిస్తాడు. విరాట్ రూపంలో అతడు బాహ్యమునందు, అంతర్యామి రూపంలో సమస్తం లోపల అతడు ఉంటాడు. అంతర్యామిగా అతడు సమస్తానికి సాక్షిగా నిలబడిన వాడై మనము చేసేటువంటి కర్మల యొక్క ఫలాలను ఆయన మనకి ఇస్తూ ఉండేటువంటి వాడు. హృదయంలో ఉండేటువంటి మన హృదయంలో ఆత్మ పరమాత్మను ఒక చెట్టు పైన ఉన్నటువంటి రెండు పక్షులలాగా చెప్తూ ఉంటుంటారు. సో వాటన్నిటికీ సాక్షిభూతంగా మనం గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఫలాలను అనుసరించి మనం ఏ విధమైనటువంటి యోనులలోకి నెక్స్ట్ ఏ దేహాన్ని పొందుతూ ఉంటామో వాటన్నిటిని కూడా ఇచ్చేటువంటిది ఆ పరమాత్ముడైనటువంటి భగవంతుడు. ఆ పరమాత్ముడు మన కర్మలకు సాక్షి. సో కనుకనే మనం మర్చిపోయినా మన యొక్క ఫలాలు గతాలకు సంబంధించినటువంటి, అందుకే భగవద్గీతలో చెప్తారు, ఓ అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, నువ్వు అవన్నీ మర్చిపోయావు, నాకు అవన్నీ గుర్తు ఉన్నాయి అని చెప్తారు కదా. సో కాబట్టి మన కర్మ ఫలాలను మనము అనుభవించక తప్పదు. అవన్నీ కూడా అనుభవించే విధంగా చేసేటువంటిది ఆ భగవంతుడే. సో మరి వాస్తవికమైనటువంటి అంశం ఏమిటంటే అంతర్బాహ్యాలలోనూ భగవంతుడు తప్ప వేరొకటి లేదు. బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. సో సమస్తము ఆ భగవంతుడే. సమస్తములోనూ ఆ భగవంతుడిని చూడగలిగినప్పుడు, సమత్వ భావనతో ఉండగలిగినప్పుడు, సో ఎలాగైతే అగ్ని నుండి వేడి వెలుతురులు వెదజల్లుతూ ఉన్నట్లుగా సమస్తము ఆయన యొక్క వివిధ శక్తుల నుండి వెలువడేటువంటిదే అని చెప్తుంది. ఈ విధంగా ఆ భగవంతుడి యొక్క భిన్న శక్తులలో ఏకత్వం ఉన్నది. అయినాను ఏకత్వం ఉన్నప్పటికీ కూడా అల్పమైనటువంటి అంశులైనటువంటి జీవులు సూక్ష్మంగా అనుభవించేటువంటి సమస్త ఆనందమును అతడు తన స్వీయ రూపంలో అనంతంగా అనుభవిస్తూ ఉంటాడు అంటూ చెప్పబడుతూ ఉన్నాడు. సో మనకి ఈ విధంగా ఆ భగవంతుడు అంటే ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నటువంటి అంశాలలో నడవగలడు, నడవడు, నడుచును, నడవడు. అతడు అత్యంత దూరంలో ఉన్నాడు, చాలా సమీపంలో ఉన్నాడు, సమస్తములోనూ ఉన్నాడు, సమస్తానికి వెలుపల ఉన్నాడు అనేటువంటిది మనకి చెప్పబడు. ముఖ్యంగా ఈ మంత్రంలో మనకి చెప్పబడినటువంటి అంశాలు భగవంతుడు దూరంలో కాదు, మన హృదయంలో ఉన్నటువంటి వాడు. భక్తితో ఆయన్ని మనము అనుభవించవచ్చు. భక్తి ద్వారా దూరంగా ఉన్న దేవదేవుడు హృదయ మిత్రుడవుతాడు. ఎందుకంటే సుహృదం సర్వభూతానాం అంటూ చెప్తుంటాం. సో కనుక మరి భగవంతుడు కదులుతాడు, కదలడు, దూరంలో ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు, అంతర్గతంగా ఉన్నాడు, బాహ్యంగా ఉన్నాడు. ఇదంతా కూడా మన యొక్క తర్కానికి విరుద్ధంగా కనిపించినా ఇదే దైవతత్వం యొక్క మహిమగా మనము తెలుసుకోవలసినటువంటి. సో ఈ విరోధ భావాల యొక్క సమన్వయంగా మనకి వివరించేటువంటిదే చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి అచింత్య భేద తత్వము చైతన్య మహాప్రభువుల వారు బోధించినటువంటి. సో అలాగే మనకి 4వ మంత్రంలో పరమాత్మ అచలుడు అయినప్పటికీ మనసు కంటే వేగంగా వెళ్ళేవాడు. సో ఎందుకంటే మనం చూస్తాం, సూర్యుడు ఒకే చోట మనకి కనిపించినప్పటికీ కూడా సూర్యకాంతి ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. సో అలాగే కృష్ణుడు గోలోకంలో ఉన్న ఆయన శక్తి జగత్తంతా కూడా వ్యాపించి ఉంటుంది అని మనం తెలుసుకొని ఆ భగవంతుణ్ణి సేవించేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రపాదించారు. సో ఇది ఈరోజు ఈశోపనిషత్ మన మనిషిని భగవంతునికి దగ్గరగా చేర్చేటువంటి ఆ దివ్య జ్ఞానమైనటువంటి ఈశోపనిషత్తులోని 5వ మంత్రము మనము చేసినటువంటి ఇస్కాన్